రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం పద్మనాయక హాల్లో 335 మంది సింగరేణి కారుణ్య అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శిస్తారు. సాయంత్రం మంచిర్యాల విశ్వనాథాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొననుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం పద్మనాయక హాల్లో 335 మంది సింగరేణి కారుణ్య అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శిస్తారు. సాయంత్రం మంచిర్యాల విశ్వనాథాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొననుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2 రోజుల పర్యటనకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించి సింగరేణి కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. బట్టి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇటు సింగరేణి అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. ముందుగా దండపల్లి మండలం గూడెంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 58 కోట్ల వ్యయంతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఆధునిక అంగులతోటి పునర్నిర్మించనున్నారు. మరి యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు పార్కింగ్ స్థలాలు, వసతి గృహాలు, క్యూ లైన్లు, తాగునీటి సదుపాయాలు వంటి ఆలయ సుందరీకరణ పనులు కూడా చేపట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అనంతరం ఇటు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గుడ్రేవు, ద్వారకా, ఇటు గూడెం మొదల ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల నిర్మాణాలతో పాటు స్నాన గదులు, విద్యుత్ సౌకర్యాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు కూడా బట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సుమారు 74 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్నటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని 4 మండలాలు, ఇటు ఏదైతే లక్షలపేట, దండపల్లి, హాజీపూర్ మండలాలకు పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు భూములకు సంబంధించి సుమారు 6,452 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇటు మంచిర్యాల పట్టణంలో నిర్వహించేటువంటి పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఒక సింగరేణి కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఇటు ఏదైతే మన సింగరేణి సిఎండి బుద్ధజ్యోతి ప్రకాష్ తో పాటు ఇటు డైరెక్టర్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 335 మంది సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు కూడా అందజేయనున్నారు. అయితే మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా సింగరేణి కార్మికులకు వరాలు ప్రకటిస్తారనే ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇన్వాలిడేషన్ అయినటువంటి కార్మికుల ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల పత్రాలు అందించడంతో పాటు ఇటు ఏదైతే ఇటీవల సింగరేణి ప్రాంతం నుండి శ్రీరాంపూర్, ఇందారం ఉపరితల గనులకు సంబంధించి ఓబీ కాంట్రాక్ట్ రావడంతో బొగ్గు ఉత్పత్తి ఊపందుకునేటువంటి అవకాశాలపై ఆయన అధికారులు కూడా వివరించనున్నారు. ప్రధానంగా కొత్త బ్లాక్లు సాధించడం, ఇటు అవసరమైన ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడం వంటి ఇటు దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలపై ఏదైనా ప్రకటన చేస్తారా అన్న ఆశలో కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు సమావేశాలు ఇకపై నిర్విరామంగా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కారుణ్య దీనికి సంబంధించి పారదర్శకంగా కూడా ఇన్వాలిడేషన్స్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి అధికారులు కూడా ఇటు సూచించారు. దీనికి సంబంధించి దాంతో పాటు ఇటు ప్రధానంగా సొంతింటి పథకాన్ని అమలు చేయడంతో పాటు మారుపేర్ల కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం, ఇటు విశ్రాంత కార్మికుల పెన్షన్ పెంచడం వంటి ఆదాయ పన్ను సంబంధించినటువంటి అంశాలపైన కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారనేటువంటి ఆశాభావం ఇక్కడ ప్రాంత వాసులు, కోల్పేట వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే
సమావేశం ఏదైతే నియామక పత్రాల అనంతరం ఇటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించనున్నారు. దానంతరం సాయంత్రం ఏదైతే ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి విశ్వనాథ ఆలయంలో సుమారు 11 కోట్లతోటి పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇటు సింగరేణి గెస్ట్ హౌస్ లో రాత్రి మా ఉప ముఖ్యమంత్రి బస చేయనున్నారు. తిరిగి రెండో రోజు అంటే రేపు ఆదివారం పార్టీ కార్యకర్తలతోటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తున్నారు. అయితే 2 రోజుల పర్యటనకు సంబంధించి ఈ మా ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇటు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తో పాటు మంచిర్యాల డీసీపీ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.